నమస్తే. నేను రాజశేఖర్. ఈరోజు 45వ పుట్టినరోజు జరుపుకుంటున్న ఇరోన్ చాను షర్మిల గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వారి జీవిత విశేషాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఆవిడ ప్రపంచంలోనే ఉక్కు మహిళగా పేరు పొందింది. అదేవిధంగా మెంగోబి ఒక అందమైన మహిళగా కూడా పేరు పొందింది. ఆవిడ 1958లో జాతీయవాదులకు జాతి వ్యతిరేక శక్తులకు మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణలకి వ్యతిరేకంగా ఆవిడ పనిచేయడం జరిగింది. ఆ సంఘర్షణల్లో జాతీయవాద శక్తులు చంపబడడం జరుగుతుంది. ఆ సమయంలో భారత ప్రభుత్వం ఆర్మ్డ్ ఫోర్స్ యాక్ట్ స్పెషల్ ఫోర్సెస్ పేరుతోటి ఒక చట్టం తీసుకురావడం జరిగింది. ఆ చట్టాన్ని తీసివేయాలని చెప్పి షర్మిల గారు 2000 సంవత్సరం నుంచి 2016 వరకు 16 సంవత్సరాల పాటు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అయితే ఆ నిరాహార దీక్ష చేయడానికి కారణాలు ఆవిడ గొప్ప మహిళలుగా పేరు పొందడం ఇదంతా జరిగింది. కాకపోతే దాని వెనకాల ఉన్నటువంటి శక్తులు ఎవరనేది చాలామందికి తెలియదు. ఆవిడ జాతి వ్యతిరేక కార్యకలాపాలకి ఆవిడకి తెలియకుండానే పాల్గొనడం జరిగింది. దాని వెనకాల కమ్యూనిస్టులు, తీవ్రవాద శక్తులు, జిహాదీ మూకలు ఆవిడ్ని ఒక ఉచ్చులో పడేసి ఆవిడ చేత ఈ స్ట్రైక్ చేయించాయి. అయితే ఈ జాతీయవాదులను ఏరిపారేయడానికి చేసినటువంటి కుట్రని వ్యతిరేకిస్తూ ఈ సాయుధ బలగాల చట్టాన్ని తీసుకురావడం వలన చాలామంది వ్యతిరేక శక్తులకు అది మింగుడు పడలేదు. ఆ 7 రాష్ట్రాలని కలిపి ఒక ప్రత్యేక దేశంగా తయారు చేయాలని చెప్పి కూడా వాళ్ళు భావించారు. కానీ వీటన్నిటికీ ఎక్కడా కూడా చెల్లించకుండా భారత ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటుగా ఏ విధంగా అయితే జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీని నమ్మబలికి ప్రధానమంత్రి అయ్యాడో ఒక పావుగా వాడుకొని, అదేవిధంగా జనలోక్పాల్ బిల్లుతో ప్రజల్లోకి వచ్చిన కేజ్రీవాల్ అన్నా హజారాని ఉపయోగించుకొని ఏ విధంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యాడో, అదేవిధంగా ఇప్పుడు కూడా కమ్యూనిస్టు శక్తులు, జాతి వ్యతిరేక శక్తులు కలిసి ఒక పావుగా షర్మిల గారిని వాడుకొని దేశ వ్యతిరేక శక్తులతోటి ఆవిడ చేయి కలిపేటట్లు ప్రయత్నం చేసి ఆవిడను వాడుకొని 7 రాష్ట్రాలని కూడా ఒక ప్రత్యేక దేశంగా చేయాలన్నటువంటి వాళ్ళ కన్న కళ నిన్న జరిగినటువంటి ఎన్నికలతో చెదిరిపోయింది. కేవలం 90 ఓట్లతోటి ఆవిడ సాధించడం జరిగింది. అఖండ మెజారిటీతో ప్రత్యర్థి గెలవడం జరిగింది. దేశంలో ప్రజలందరూ మేల్కొని ఉన్నారు. ఢిల్లీలో జరిగినట్లు ఎవరు కూడా మోసపోవడం అనేది జరగదు. ప్రజలందరూ చైతన్యవంతులై ఉన్నారు. ఓటర్లు కూడా చైతన్యవంతులై ఉన్నారు. ఇది జాతి వ్యతిరేక శక్తులకు ఇంకా మింగుడు పడదు. ఇకనైనా సరే షర్మిల గారు మేల్కొని జాతీయ భావాలతో కూడుకున్నటువంటి ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని ప్రారంభించాలని ఆవిడని కోరుకుంటూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.